ఆయా శ్రమల గుండా వెళ్తూ ఉన్నాం. పౌలు భక్తుడు అంటాడు కొరింథీయులకు రాస్తూ తన మొదటి పత్రికలో, శరీరంతో ఉన్నాం కదా, శరీరంలో ఉన్నాం కదా, శరీర సంబంధమైన శ్రమలు తప్పవు. కనుక ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, సమస్యలు అనేవి జీవితంలోకి చొచ్చుకొని వస్తుంటాయి. అది ఒక విశ్వాసి జీవితం అయితే దేవుని అనుమతితో చొచ్చుకొని వస్తాయి. దేవుడు అనుమతించకుండా ఏవి రావు. దేవుడి అనుమతితో చొచ్చుకొని వస్తాయి. దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? నీతిమంతులు ఎందుకు శ్రమ పడుతున్నారు? ఒక పెద్ద ప్రశ్న బైబిల్లో. నీతిమంతులకి ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఒక బెస్ట్ ఆన్సర్ ఏంటంటే అదొక్కటే జవాబు అని కాదు, కానీ శ్రేష్టమైనటువంటి జవాబు ఏంటంటే, శ్రమల ద్వారా దేవుడు పరిచర్యను జరిగిస్తూ ఉంటాడు. క్లీనింగ్ ప్రాసెస్, శుభ్రపరచటం. మనల్ని శ్రమల ద్వారా శుభ్రపరచటం. శ్రమల ద్వారా అనేక లాభాలు ఉన్నాయి, ఇబ్బందుల ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. అందుకని ఫస్ట్ ఏంటంటే, ఈరోజు ధ్యానాంశం ఏంటంటే, మన జీవితంలోకి వచ్చే శ్రమలు, తుఫాన్లు, కష్టాలు మనల్ని ఏం చేస్తాయి? ప్రాముఖ్యమైనటువంటి జవాబు ఏంటంటే, దీనికి శుభ్రపరుస్తాయి. మనల్ని శుభ్రపరిచినప్పుడు మెరుస్తాం మనం. ఆ తర్వాత ఈ అనుభవాలను బట్టి సాక్షిగా నిలబడతాం. కనుక జీవితాల్లోనికి శ్రమలు, కష్టాలు, తుఫాన్లు వచ్చినప్పుడు దేవుడు శుభ్రపరిచే పరిచర్యను జరిగిస్తున్నాడు అని. ముఖ్యంగా ఈ శ్రమల ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. మన క్యారెక్టర్ డెవలప్ అవుతుంది, ఓర్పు మనకు వస్తుంది. ఓర్పు ద్వారా చాలా మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. కానీ వీటన్నిటి మధ్యలో ప్రశస్తమైనటువంటి ఆశీర్వాదం, లాభం ఏంటంటే, మనం పరిశుద్ధపరచబడతాం, పరిశుద్ధతలో ఎదుగుతాం, దేవుని యొక్క నీతిలో ఎదుగుతాం. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాముఖ్యమైనటువంటి లాభం, ఈ శ్రమలను దేవుడు మన జీవితాల్లో అనుమతించటం ద్వారా పరిశుద్ధపరిచే పరిచర్యను ఆయన జరిగిస్తున్నాడు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. బైబిల్లో వర్ణించబడిన దృశ్యం ఏంటంటే, కష్టాల్లో మనల్ని ఉంచినప్పుడు, శ్రమల్లో ఉంచినప్పుడు, అంటే అనుమతించినప్పుడు దేవుడు కొలిమిలో ఉంచుతున్నాడు. ఎక్కువగా ఈ దృశ్యమే చెప్పబడింది బైబిల్లో. ఒక ఇమేజ్, ఇబ్బందులు అనుమతించాడు, శ్రమలు అనుభవించాడు అని వివరించడానికి ఉపయోగించబడిన దృశ్యం, ఇమేజ్ ఏంటంటే, కొలిమిలో పెట్టడం, బంగారాన్ని శుద్ధి చేయటం, వెండిని శుద్ధి చేయటం. ఆ ప్రక్రియలో ఆ బంగారం, వెండి అగ్నికి గురవుతుంది. అగ్నికి గురైనప్పుడు దాంట్లో ఉన్న మస్ట్ అంతా కూడా, కల్మషం అంతా కూడా తొలగిపోతుంది, ప్యూర్గా తయారవుతుంది. కనుక ఆ పరిచర్యను మొత్తం కూడా వివరించే ఆ ప్రక్రియలో ఈ దృశ్యాన్ని బైబిల్లో ఎక్కువగా వాడారు. కొలిమిలో ఉంచటం, ఇబ్బందుల కొలిమిలో పరీక్షించటం. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక, ఈరోజు నువ్వు కొలిమిలో కూర్చొని ఉన్నావా? ఇబ్బందుల కొలిమిలో ఉంచబడ్డావా?
శ్రమల కొలిమిలో ఉంచబడ్డావా? దేవుడు నిన్ను శుద్ధీకరిస్తున్నాడు, నిన్ను శుభ్రపరుస్తున్నాడు, నిన్ను మెరిసేలా చేయాలనుకుంటున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. శ్రమలకు భయపడద్దు, సమస్యలకు భయపడద్దు, ఇబ్బందులకు భయపడద్దు. బంగారం అగ్నికి భయపడుతుందా? భయపడదు. బంగారం అగ్నికి భయపడదు. ఈ బంగారు పనిచేసే వాళ్ళు, కంసాలను కానీ ఆ నిపుణత కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, బంగారాన్ని శుభ్రపరిచే ఆ క్రమములో అగ్నికి దాన్ని గురి చేస్తారు, వేడి చేస్తూ ఉంటారు. ఆ బంగారం అగ్నికి గురవుతుంది. ఎంతవరకు వేడి చేస్తాడో తెలుసా? దానిలోనికి ఇట్లా తొంగి చూస్తూ ఉంటాడు ఈ నిపుణుడు, తొంగి చూస్తూ ఉంటాడు. అది ప్యూర్గా అయింది, శుద్ధీకరించబడింది అని ఎలా నిర్ణయిస్తాడు అంటే, ఇలా తొంగి చూసినప్పుడు అతని ముఖం దాంట్లో కనబడాల. స్పష్టంగా తన ముఖం ఆ కరిగించబడిన బంగారంలో కనబడాలి. తన ముఖం క్లియర్గా కనబడుతూ ఉన్నప్పుడు బంగారం చక్కగా శుద్ధీకరించబడింది అని అర్థం. అంతవరకు బంగారం అగ్నికి గురవుతూనే ఉంటుంది, శుభ్రపరచబడుతూనే ఉంటుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎంతవరకు అతని ముఖం, ఎవరైతే వేడి చేస్తున్నారో ఆ నిపుణుడి యొక్క ముఖం ఆ బంగారంలో కనపడేంత దాకా. ప్రభువైన యేసు యొక్క రూపం, యేసు యొక్క రూపం నీలో కనపడేంత దాకా నీలో ఉన్న కల్మషాన్ని మొత్తం ఆయన తొలగిస్తూనే ఉంటాడు. ఇబ్బందుల కొలిమిలో నిన్ను పెట్టి దేవుడు మనతో సుటిగా మాట్లాడిన కాక. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు, ఆ కొలిమిలో ఉంచబడినప్పుడు చాలా త్వరగా దేవునికి, దేవుని చిత్తానికి లోబడిపోవాలి. రెసిస్ట్ చేయకూడదు, పోరాడకూడదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోరాడకూడదు. ఈల్డ్ అయిపోవాలి, దేవుని చిత్తానికి లొంగిపోవాలా. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక. శ్రమలలో ఉన్నప్పుడు దయచేసి గమనించండి, రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, నువ్వు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు నిన్ను బలపరిచేది, ధైర్యపరిచేది, నీకు శక్తినిచ్చేది, నీకు ధైర్యాన్ని ఇచ్చేది, ఆదరణ ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే. నువ్వు ఎంత దేవుని వాక్యం చేత ఫీడ్ చేయబడతావో, సప్లై చేయబడతావో, అంత చక్కగా శ్రమలలో నువ్వు నిలబడతావు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యం. రెండవది ఏంటంటే, దేవుని చిత్తానికి లోబడిపోవటం, ఈల్డ్ అయిపోవటం, లొంగిపోవటం, లోబట్టం. ఈ రెండు చేయనప్పుడు శ్రమలు నిన్ను కాల్చేస్తాయి. ఇబ్బందుల కొలిమిలో నువ్వు ఉంచబడినప్పుడు కొంతమంది విశ్వాసులు కాలిపోతుంటారు. రెండు జరుగుతాయి. శ్రమలు వచ్చినప్పుడు ఒక విశ్వాసి పూర్తిగా కాలిపోతాడన్నా కాలిపోతాడు, లేకపోతే పూర్తిగా పరిశుద్ధతలోనికైనా ఎదిగిపోతాడు. శ్రమలు అనేవి పూర్తిగా క్యారెక్టర్ డెవలప్ చేసి పరిశుద్ధతలో, నీతిలో ఎదిగేటట్టన్నా చేస్తాయి, లేకపోతే నువ్వు కాలిపోయేటట్టన్నా చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, శ్రమలు నిన్ను కాల్చేస్తాయి, లేదా నిన్ను తలతల మెరిసేలా చేస్తాయి, శుభ్రపరిచి మెరిసేలా చేస్తాయి, పరిశుద్ధతలో, నీతిలో ఎదిగేలా చేస్తాయి. ఎప్పుడు ఎలా జరుగుతుంది అంటే, ఒకడు ఎందుకు కాలిపోతున్నాడు విశ్వాసి ఇబ్బందుల కొలిమిలో పెట్టినప్పుడు, ఒకడు ఎందుకు నిలబడుతున్నాడు పరిశుద్ధతలో ఎదుగుతున్నాడు అంటే కారణం ఈ రెండు విషయాలే. ఒకటి, దేవుని వాక్యాన్ని ఎడలని దృక్పథం. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే, దేవుని వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే నువ్వు నిలబడలేవు. షూర్గా చెప్తున్నాను నేను, ఖండితంగా చెప్తున్నాను నేను. శ్రమలలో నిన్ను బలపరిచేది, ధైర్యపరిచేది, నిన్ను నిలబెట్టేది, నీకు ప్రోత్సాహం ఇచ్చేది, ఆదరణ ఇచ్చేది,
ఓదార్పునిచ్చేది, అన్ని రకాలుగా ధైర్యపరిచేది దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యాన్ని ఎంతగా నీలోకి తీసుకుంటావో, ఎంతగా బలపరుచుకుంటావో, అంతగా శ్రమలలో నువ్వు ఎదగగలవు. రెండో అంశం ఏంటి? దేవుని చిత్తానికి లోబట్టం. దేవుని చిత్తం అది. ఆ ఇబ్బందుల కాలంలో నిన్ను పెట్టాడు కాబట్టి అది దేవుని చిత్తం. దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని చిత్తానికి విధేయత చూపించాలి. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక సోదరి సోదరుడా, ఈ రెండు అంశాలే. ఒక విశ్వాసి ఇబ్బందుల కొలిమిలో ఉంచబడినప్పుడు వాడు కాలిపోతాడా, లేకపోతే పరిశుద్ధతలో నీతిలో ఎదుగుతాడా, శుభ్రపరచబడతాడా అనేది నిర్ణయించేది రెండు అంశాలే. దేవుని వాక్యాన్ని హత్తుకో ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు ముఖ్యంగా. రెండవది, ఆయన చిత్తానికి లోబడిపో. జరిగేది జరుగుతుంది. రెసిస్ట్ చేయొద్దు, తిరుగుబాటు చేయొద్దు, ఎదురాడవద్దు. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన గాక. ఒక మంచి విశ్వాసి ఉన్నాడు, అతని పేరు జోనీ ఆడర్. ఈ అనుభవాన్ని, ఈ ఇబ్బందుల కొలిమిలో ఉంచబడే అనుభవాన్ని, శ్రమలు తుఫాన్లు వచ్చే ఈ అనుభవాన్ని అతను ఎట్ట చూస్తున్నాడు అంటే, కారు గడిగే అనుభవం అని పిలుస్తాడు. దాన్ని కారు గడిగే అనుభవం అని పిలుస్తాడు. ఏంటి కారు గడిగే అనుభవం అంటే, మామూలుగా మన దగ్గర ఉన్న వెహికల్, కారు, అది కడగబడాలి అంటే సర్వీస్ స్టేషన్కి వెళ్తాం. సామాన్యంగా ఎక్కువగా ఉండే సర్వీస్ స్టేషన్స్ ఎట్లుంటాయంటే, మాన్యువల్గా కారు కడగబట్టడానికి మాన్యువల్గా ఉంటాయి ఏర్పాట్లు. మాన్యువల్గా అంటే ఒక ర్యాంప్ ఉంటుంది, ఇట్లా కార్ని ఈ ర్యాంప్ మీద ఇట్లా ఎక్కిస్తారు. బాగా వేగంగా రాగలిగినటువంటి వాటర్ రాగలిగినటువంటి ట్యూబుల్ని మోటార్ వేసుకొని ఆ ట్యూబుల ద్వారా వేగంగా నీళ్లు వచ్చేటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ కంట్రోలు వీళ్ళ చేతిలో ఉంటుంది, ఈ సర్వీస్ మన చేతిలో ఉంటుంది. కాబట్టి మాన్యువల్గా కడుగుతూ ఉంటారు. ఈ రీతిగా కార్ని ర్యాంప్ మీదకి ఎక్కించి ఈ ట్యూబులు పట్టుకొని వేగంగా నీళ్లు వదులుతూ, తర్వాత సోపు సబ్బు ఇవన్నీ కూడా దాని మీద వేస్తూ, ఆ నురుగు వచ్చేవి అవన్నీ వాడుతూ, కైండ్ ఆఫ్ లిక్విడ్స్ వాడుతూ, మళ్ళీ నీళ్ళతో కొడుతూ, ఆ తర్వాత చక్కగా క్లాత్ తీసుకొని శుభ్రపరుస్తూ, ఇలా మాన్యువల్గా చేస్తూ ఉంటారు కారును కడిగే క్రమంలో. తర్వాత కొంచెం అడ్వాన్స్ అయిన టెక్నాలజీస్ వచ్చాయి. ఆటోమేటిక్గా కూడా కారు కడగబడే ఆ సిస్టమ్ ఏర్పాట్లు ఉన్నాయి. ఆటోమేటిక్గా కారు కడగబడే ఆ ఏర్పాట్లు అంటే ఏం లేదండి, అక్కడ ఒక కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ కొంచెం ముందుకి వెనకాలకి పోతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఈ కార్ని తీసుకొని పోయి కన్వేయర్ బెల్ట్ మీద పెడతారు. ఇట్లా కారు అద్దాలన్నీ కూడా పూర్తిగా మూసేస్తారు, కన్వేయర్ బెల్ట్ మీద పెడతారు. ఆ డ్రైవర్ కూడా లోపలనే కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత మిషన్ ఆన్ చేయగానే అన్నీ ఆటోమేటిక్గా ఆ మిషన్లో డబ్బులు వేయాలి. ఆ తర్వాత స్టార్ట్ బటన్ నొక్కగానే ఇంకేం జరుగుతుంది దయచేసి గమనించండి. ఈ కారు కన్వేయర్ బెల్ట్ మీద ఉంది కదా, ఒక బెల్ట్ మీద ఉంది కదా, కన్వేయర్ బెల్ట్ అంటాం. కొంచెం ముందుకు పోద్ది, తర్వాత వెనకాలకు వస్తుంది, ముందుకు పోద్ది, వెనకాలకు వస్తుంది. అప్పుడు పక్కన ఏర్పాట్లు ఏంటంటే, ఇటువైపు కారుకు
రెండు వైపులా ఇట్లా బ్రష్లు ఉంటాయి, పైనుంచి కింది దాకా బ్రష్లు ఉంటాయి, ఎంత పెద్దవి, అవి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. పైన కారు మీద ఇంకో పెద్ద బ్రష్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది, అది ఇవేమో ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి, ఇవి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. వాటి మధ్యలో నీళ్లు వేగంగా స్ప్రెడ్ చేయటానికి ట్యూబులు ఉంటాయి, వాటర్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ తర్వాత లిక్విడ్ స్ప్రే చేయటానికి కారు మీద ఆ ఏర్పాట్లు ట్యూబుల ద్వారా ఏర్పాట్లు చేస్తారు. కారు కన్వేయర్ బెల్ట్ మీద ఎక్కించిన తర్వాత, దయచేసి గమనించండి, కారు ముందుకు వెనకకు ఆ కన్వేయర్ బెల్ట్ మీద తిరుగులాడుతూ ఉన్నప్పుడు వేగంగా నీళ్లు దాని మీదకి స్ప్రెడ్ చేయబడతాయి. కారు మీదకి బ్రష్లు వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఆ బ్రష్లు ఇట్లా కారుకు ఒత్తుపడతాయి, వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మధ్యలో నీళ్ళు ఆపబడి మళ్ళీ లిక్విడ్ స్ప్రే చేస్తారు. ఆ తర్వాత బ్రష్లు తిరుగుతూనే ఉంటాయి. సో ఈ రీతిగా ఆ కారు ఆటోమేటిక్గా కడగబడుతుంటుంది. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీలో ఆటోమేటిక్గా కడిగే ఇప్పుడు ఏంటంటే కన్వేయర్ బెల్ట్ తిరగదు, ఈ ఏర్పాట్లు ఉన్నాయి చూడు, సైడ్ బ్రష్లు అవి తిరుగుతాయి, అవి ముందుకి వెనకాలి. సరే, అది ప్రస్తుతం ఇంకా లేటెస్ట్ టెక్నాలజీలో ఉపయోగపడుతుంది. నేను చెప్పేది ఆ ఉదాహరణలో ఆ కారు కన్వేయర్ బెల్ట్ మీద పెట్టి అది ముందుకు వెనకాలకి తిరుగులాడే ఏర్పాటున్న సిస్టమ్ అన్నమాట. సరే, ఇతని పేరు జోనీ ఆడర్, ఒక మంచి విశ్వాసి. అతడు తన పుస్తకంలో ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో తన అనుభవాన్ని పంచుకుంటూ ఉన్నాడు. ఆ అనుభవంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు, తాను ఎట్ట చూస్తాడు, శ్రమల్ని ఎట్ట చూస్తున్నాడు, శ్రమల్ని ఎట్ట చూస్తాడు దేవుడు. మన జీవితాల్లో అనుమతించేటువంటి శ్రమలు, మన జీవితాల్లో అనుమతించేటువంటి తుఫానులను అతడు ఎట్లా చూస్తున్నాడో దానిని ఆ వ్యాసంలో రాశాడు. అతనేమంటాడంటే, కారు గడిగే అనుభవాలుగా నేను పిలుస్తాను అంటాడు. కారు గడిగే అనుభవాలుగా నేను పిలుస్తాను. ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటంటే అతను చెప్పేది, నేను మొట్టమొదటిసారి ఆటోమేటిక్గా నా కారు కడిగించుకున్న నా మొదటి అనుభవాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. నేను ఆ మొదటిసారి ఆటోమేటిక్గా ఈ ఏర్పాట్లున్న సిస్టంలో నా కారు కడిగించుకోవటానికి వెళ్ళినప్పుడు ఎంతో భయంతో వెళ్ళా. ఒక దంత వైద్యుడి దగ్గరికి ఎంతో భయంతో వెళ్తామో అంత భయంతో వెళ్ళాను అంటాడు. నేను వెళ్ళాను, అక్కడ మెషిన్లో డబ్బులు పెట్టాను. తర్వాత ఒక్కసారి నా కారు అన్ని అద్దాలు పూర్తిగా మూసివేశానా లేదా అని మరలా పరీక్షించుకున్నాను. తర్వాత నా కారును వరుసలో పెట్టి నా టర్న్ కొరకు ఎదురు చూస్తున్నా కారులో కూర్చొని. తర్వాత ఏం జరిగింది దయచేసి గమనించండి. అతను ఏమంటాడంటే, నా ఆధీనంలో లేని శక్తి, నా స్వాధీనం లేని ఒక శక్తి నా కారును కన్వేయర్ బెల్ట్ మీదకి తోసింది. కన్వేయర్ బెల్ట్ మీద ముందుకి వెనకాలకి కదిలించినట్లుగా నా కారును ఆ కన్వేయర్ బెల్ట్ మీదకి ముందుకి తోసింది. తర్వాత ఏం జరిగింది, ఈ ఏర్పాట్లు ఉన్నాయిగా, హఠాత్తుగా వేగంగా నీళ్ళు, సబ్బు, బ్రష్లు నా కారును నలువైపులా కొట్టడం స్టార్ట్ చేశాయి. నేను కారులో కూర్చొని ఉన్నా. ఎట్టుందంటే నా పరిస్థితి గూట్లో చిక్కుకున్న పట్టు పురుగులాగా నా పరిస్థితి అయిపోయింది. గూట్లో చిక్కుకుపోయా అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. వేరు తలంపులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, నాకు సంబంధం లేని ఆలోచనలు నా మనసులోకి వచ్చాయి. ఆ కారు కన్వేయర్ బెల్ట్ మీద ముందుకు వెనకాలకు పోతూ
నీళ్లు కొట్టబడుతూ ఉన్నప్పుడు, బ్రష్లు తిరుగుతూ ఉన్నప్పుడు నా మొదటి అనుభవం అది. చాలా భయపడ్డా. అరే నేను కారులో ఇరుక్కుపోతే ఎట్టుంటుంది? విచిత్రమైన ఆలోచన. కారులో ఇరుక్కుపోతే ఎట్టుంటుంది? నీళ్లు ప్రవాహంలాగా చిన్న చిన్న ట్యూబుల ద్వారా వస్తున్నాయి. అట్లా కాకుండా ఇంత పెద్ద ట్యూబ్ ద్వారా కారు ప్రవాహంలో లోపలికి వస్తే ఏంది నా పరిస్థితి? ఇలా సంబంధం లేని ఆ విచిత్రమైన ఆలోచనలు నా మనసులోకి వచ్చినప్పుడు హఠాత్తుగా నీళ్ళు ఆగిపోయినాయి. ఆ తర్వాత ఆ ఏర్పాట్లో ఏంది, ఆ కారు కొంచెం ముందుకు పోతుంది కన్వేయర్ బెల్ట్ మీద. అప్పుడు వేగంగా అటు ఇటు గాలి వీస్తూ ఉంటుంది. ఆ ఏర్పాట్లు ఫ్యాన్లు పెట్టింటారు, వేగంగా గాలి. ఎందుకు? ఆ కారు అంతా కూడా ఎండబెట్టబడాలి, ఆరబెట్టబడాలి. అందుకనే ఆరబెట్టబట్టడానికి ఆ గాలి అనేది వేగంగా వీస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడేమో నీళ్లు, సబ్బు, ఈ బ్రష్ల ద్వారా కడగబడి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొంతసేపు గాలిలో ఆరబెట్టాక ఒక చిన్న మనిషి వస్తాడు. చకచక ఒక క్లాత్ తీసుకుంటాడు, దాన్ని శుభ్రంగా పాలిష్ చేస్తాడు. శుభ్రంగా పాలిష్ చేసి అవతల వైపు నుంచి, యువతల నుంచి ఎంట్రీ కదా సిస్టంలోకి, ఆ తర్వాత అవతల నుంచి బయట ప్రపంచంలోకి కార్ను తీసుకొని వస్తారు. ఈ అనుభవాన్ని నేను ఎప్పుడు మర్చిపోను అని అంటాడు. ఆ కారులో కూర్చున్నప్పుడు నాకు ఇంకొన్ని ఆలోచనలు వచ్చాయి. ఏంటి ఇంకొన్ని ఆలోచనలు అంటే, నా జీవితంలోకి ఇట్లా వేగంగా తోసుకొని వచ్చిన తుఫాన్ సమయాలు జ్ఞాపకం వచ్చాయి. నా జీవితంలో కూడా నేను కన్వేయర్ బెల్ట్ మీద పెట్టబడి నేను తట్టుకోలేని శక్తుల గుండా వెళ్ళిన సందర్భాలు నాకు జ్ఞాపకం వచ్చాయి. తట్టుకోలేని శక్తుల గుండా నేను, ఈ కారు వేగంగా నీళ్లు, వేగంగా లిక్విడ్ అంటే సబ్బు, వేగంగా బ్రష్లు కదలాడటం, దాన్ని నొక్కి పట్టి శుభ్రపరచటం. నా జీవితంలో కూడా నేను కూడా ఒక కన్వేయర్ బెల్ట్ మీద పెట్టబడి శ్రమల గుండా, తట్టుకోలేని శక్తులు, తట్టుకోలేని శ్రమలు, తట్టుకోలేని ఇబ్బందులు గుండా వెళ్ళిన సందర్భాలు నాకు జ్ఞాపకం వచ్చాయి. ఇప్పుడు నేను వాటిని తలంచుకొని ఏమని పిలుస్తాను అంటే, కారు కడిగే అనుభవాలవి. కారు కడిగే అనుభవాలు. ఎందుకంటే నాకు బాగా జ్ఞాపకం, నేను లోతైన జలముల గుండా వెళ్తూ ఉన్నప్పుడు నా విమోచకుడు, ఆ నీటి జలములలో నుండి నా విమోచకుడు నన్ను రక్షిస్తూ ఆయన నాతోనే ఉండినటువంటి సందర్భాలన్నీ కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి. అందుకని భక్తుడు అంటాడు, లోతైన జలముల గుండా నేను వెళ్తూ ఉన్నప్పుడు అవి నా మీదకి పొర్లిపారవు, నా మీదకి రావు. కారణం ఏంటంటే ఆ లోతైన జలములు కూడా, ఎందుకంటే ఇతను కూడా ఈ అనుభవాలు గుండా వెళ్తున్నాడు. నీళ్లు కొట్టబడుతున్నాయి, బ్రష్లు తిరుగుతున్నాయి, లోపలంతా గడిబిడి ఉంటుంది. అయితే వాటన్నిటి మధ్యలో నా జీవితంలో కూడా ఈ శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు నన్ను ఏ రీతిగా గడిబిడి చేయగా, ఈ తట్టుకోలేని శక్తులు గుండా నేను వెళ్ళినప్పుడు నా విమోచకుడు నాతో పాటు ఉన్నాడు. అది నా జ్ఞాపకం ఉంది. నేను ఈ శ్రమల గుండా బయటకు వచ్చిన తర్వాత ఒక సాక్ష్యం చెప్పేవాడిని, నా దేవుడు నమ్మదగినోడు అని విశ్వాసంతో, సంతోషంతో చెప్పగలిగేవాడిని. సోదరుడా, ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు. శ్రమలు మన జీవితంలోకి వచ్చినప్పుడు, తుఫాన్లు మన జీవితంలోకి వచ్చినప్పుడు అవి మనల్ని ఏం చేస్తాయి అని చెప్పటానికి అతడు ఎంత చక్కగా ఒక చిన్న ఉదాహరణ ద్వారా వీటన్నిటిని కూడా వివరిస్తూ ఉన్నాడు. అయ్యా, కారుకు దుమ్ము పట్టిందండి, కారు అంతా కూడా ఈ దుమ్ముతో పాడైపోయినాయి, అద్దాలు పాడైపోయినాయి, దాని బాడీ పాడైపోయింది, కడగబడాలి అంటే ఈ సిస్టమ్ గుండా వెళ్ళాలా,
ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు జరిగించే ఒక ప్రాముఖ్యమైన పరిచర్య శుభ్రపరిచే పరిచర్య. శుభ్రపరిచే పరిచర్య. శుభ్రపరిచే పరిచర్యలో ఆయన ఉపయోగించుకునే టూల్, ఆయుధం శ్రమలే, ఇబ్బందులే. ఆయన నిన్ను ఈ సిస్టం కూడా తీసుకోబోతాడు. ఈ సిస్టం కూడా తీసుకోబోతాడు. నిన్ను ఒక బెల్ట్ మీద ఉంచుతాడు. కదలాడే బెల్టు, కన్వేయర్ బెల్ట్. ముందుకి వెనకాలకి, ముందుకి వెనకాలకి తిరుగులాడుతూనే ఉంటావు. నీళ్లు వేగంగా నీ మీద కొట్టబడుతూ ఉంటుంది. బ్రష్లు నిన్ను అదుపుతూ ఉంటాయి. పైన నుండి చుట్టుపక్కల బ్రష్లు నిన్ను అదుపుతూ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో క్లీన్ చేయబడుతున్నాం. వీటన్నిటి మధ్యలో క్లీన్ చేయబడుతున్నాం. ఇట్ట పోయేటప్పుడు మురికికి వెళ్ళావు, అవతల నుంచి సిస్టంలోంచి బయటకు వచ్చేటప్పుడు తళతళలాడుతూ మెరుస్తూ ఈ సిస్టానికి ఒక సాక్ష్యం ఇచ్చే రీతిగా, ఇది సిస్టమ్ చాలా చక్కగా పనిచేస్తుంది అని సాక్ష్యం ఇచ్చే రీతిగా, ఒక సాక్ష్యం ఇచ్చే రీతిగా సాక్షిగా బయటకు వస్తాం. దేవుడు మనతో సూటిగా మాట్లాడనుగా. బంగారం అగ్నికి భయపడదు, విశ్వాసి శ్రమలకు భయపడ్డావు, తుఫాన్లకు భయపడ్డావు, జీవిత తుఫాన్లకు భయపడ్డావు. కారణం ఏంటంటే దేవుడు అనుమతిస్తున్నాడు. దేవుడు ఒక మంచి కారణాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఒక మంచి కారణాన్ని కలిగి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరి, ఏదైనా కావచ్చు, నీకు నీ జీవితం ఏ కన్వేయర్ బెల్ట్ మీద ఉంచబడింది, నీ జీవితం ఏ కడగబడే సిస్టమ్ ఉండి వెళ్తుంది, నీ జీవితం కుటుంబం ఏ ఇబ్బందుల కొలిమిలో ఉంచబడిందే. ఈ కారులో కూర్చున్నప్పుడు, ఈ కొట్టబడుతున్నప్పుడు ఎన్ని ఆలోచనలు ఇప్పుడు నీకు కూడా వస్తున్నాయి కదా. నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఇబ్బందులు, ఈ శ్రమల్లో నేను కాల్చబడతానేమో, కంప్లీట్గా నాశనం అవుతానేమో, ఈ శ్రమలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన నా జీవితం పూర్తిగా నాశనమేమో అనుకుంటున్నావుగా, నా కుటుంబం పూర్తిగా నాశనమేమో అనుకుంటున్నావుగా, నా కుటుంబంలో ఈ పరిస్థితి బాగుపడదేమో అనుకుంటున్నావుగా, నా పిల్లలకి బాగుపడరేమో, వాడు మార్గం తప్పి తిరుగుతున్నాడు, వాడు ఇంకా బాగుపడ్డాడు, వాడికి ఎప్పుడు ఉద్యోగం రావాలా, వానికి ఎప్పుడు పెళ్ళి కావాలా, వాడు ఎప్పుడు బాగుపడాలా, వాని పరిస్థితి అయిపోయింది. సంబంధం లేని ప్రశ్నలు ఈ కొలిమిగుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందుల కొలిమిగుండా వెళ్తున్నప్పుడు ఆయా తలంపులు నిన్ను కృంగదీస్తున్నాయా? ఒక నికార్సైన విశ్వాసి శ్రమలకు భయపడ్డా. ఒకటే గుర్తుపెట్టుకోండి, బంగారం అగ్నికి భయపడదు. బంగారం అగ్నికి భయపడదు. ఒక విశ్వాసి శ్రమలకు భయపడకూడదు. రాని ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది దేవుడు అనుమతించాడు. ఇది దేవుడు అనుమతించాడు. కాబట్టి ఏదో ఆయన చిత్తంలో తన మనసులో కలిగి ఉన్నాడు. నా విషయంలో ఏదో చేయాలనుకుంటున్నాడు, నా విషయంలో ఏదో అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు, నా విషయంలో ఏదో ఆశీర్వాదం వేయాలనుకుంటున్నాడు, నా విషయంలో ఏదో గొప్ప మేలు చేయాలనుకుంటున్నాడు. ఇబ్బందులు కొలిమిలో పెట్టాడు ఆయన. అందుకనే ఎంతకాలం, ఎంతవరకు, రెండు ప్రశ్నలు ఆయనకు బాగా తెలుసు. ఎంతకాలం నిన్ను ఇబ్బందుల కొలిమిలో పెట్టాలనా, ఎంతవరకు నిన్ను అనుమతించాలా ఈ శ్రమల్ని అని బాగా తెలుసు. డీలా పడద్దు. ఎంతకాలం అనేది పెద్ద ప్రశ్న. డీలా పడద్దు. ఎంతవరకు దేవా నాకు శ్రమలు, డీలా పడద్దు. ఆయన ఏం చేస్తాడంటే, దయచేసి గమనించండి, ఈ శ్రమల్ని నేను బైబిల్లో ఉపయోగించిన దృశ్యం ఏంటంటే కొలిమి కదా, కొలిమి. పాతకాలంలో, మరి ఇప్పుడు ఏమి ఏర్పడుతుందో నేనైతే పోలే అటువైపు. పాతకాలంలో అయితే నిబ్బులు ఉంటాయి, ఇక్కడ ఒకటి పెట్టుకొని ఉంటాడు, చేతు తిప్పుతూ ఉంటాడు, గుర్రని ఫ్యాను గాలి. ఆ గాలి అడ్డ పోయి ఆ నిబ్బులు మండిస్తుంది, దాని మీద వాడు కరిగిస్తూ ఉంటాడు పాతకాలంలో. అంటే ఇది నేనేమంటా అంటే, ప్రస్తుత కాలంలో
ఇప్పుడు ఏం చేస్తాడు ప్రస్తుత కాలంలో అంటే స్టవ్ కూడా పెట్టుకోవచ్చుగా, వేడి కదా కావాల్సింది, స్టవ్ పెట్టుకోవచ్చు. స్టవ్ సిమ్లో సిమ్లో పెట్టండి అంటారు, ఫుల్లులో పెట్టండి అంటారు కదా. సిమ్లో పెడితే తక్కువ మంట కదా, ఫుల్లా అనేది మళ్ళీ ఏమంటారు నాకు తెలియదు. నాకు వంట రాదు, ఆమ్లెట్లు బాగా చేసుకుంటా, అదొకటి చేసుకుంటా. సరే గుడ్లు ఉడకబెట్టుకుంటా, అది కూడా వస్తుంది, అంత టెక్నిక్ నాకు. సరే సిమ్లో పెడతాం, ఫుల్లులో పెడతాం, అంతేనా? సరే అది కంట్రోల్ చేసే నాబ్ కదా. వేడి పుట్టించేది థర్మోస్టాట్ అని పిలుస్తాం మామూలుగా టెక్నికల్గా. దేవుడు నిన్ను కొలిమిలో పెట్టినప్పుడు ఆయన కళ్ళు గడియారం మీద ఉంటుంది, ఎంతసేపు పెట్టాలా నిన్ను ఇబ్బందులలో అనేది. ఆయన చెయ్యి థర్మోస్టాట్ కంట్రోల్ మీద, సిమ్ము ఫుల్లు కంట్రోల్ ఉంది చూడు, అలాంటి కంట్రోల్ మీద ఆయన చెయ్యి ఉంటుంది. నువ్వెంత తట్టుకోగలవో ఆయనకు బాగా తెలుసు, నువ్వెక్కడ విరిగిపోతావో ఆయనకు బాగా తెలుసు. అందుకని టెంపరేచర్ ఎప్పుడు అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. శ్రమల తీవ్రత అనేది ఎప్పుడు ఆయన అడ్జస్ట్ చేస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇబ్బందుల్లోకి తోసేసి ఆయన పక్కకు పోడు. ఆయన కళ్ళో గడియారం మీద ఉంటుంది, ఎంతకాలం అన్నది ఆయన నిర్ణయిస్తాడు. ఆయన చెయ్యి ఎంతవరకు శ్రమల్లో నిన్ను శుభ్రపరచాలో, ఎంతవరకు అలో చేయాలనో ఆయన చెయ్యి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎంతవరకు, ఎంతకాలం. నీ బాధ కాదు అది, నీ బాధ్యత కాదు అది, నీ వేదన కాదు అది, అది దేవునికి సంబంధించింది. భయపడద్దు. శుభ్రపరిచే ప్రక్రియ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇబ్బందులు కొలిపిగుండా వెళ్తున్నాం, అవి నిన్నేం చేయలేవు. నిన్ను శుభ్రపరుస్తాయి, ఆశీర్వాదాలు తెస్తాయి తప్ప నిన్ను ఏమీ చేయలేవు. ఒక వచనం చదువుకుందాం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నదులలో పడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకో యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధైన దేవుడైన నేను రక్షించువాడిని. దేవుడు ఆయా శ్రమలు గుండా, ఇబ్బందులు కూడా నేను తీసుకుని పోతా ఉన్నప్పుడు, జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు కదా. అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు అవి నిన్ను కాల్చివేయ. కారణం ఏంటంటే దేవుడు నీతో కూడా ఉంటాడు, నీ మధ్యలో దేవుడు ఉంటాడు. ఆయన సన్నిధి నీకు విడుదలని ఇస్తుంది, నిన్ను రక్షిస్తుంది, నీకు రక్షణ కలుగజేస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరుడా, నువ్వు శుభ్రపరచబడతావు. ఎప్పుడైనా కానీ ఈ శ్రమలు వచ్చినప్పుడు కారు కడిగే అనుభవం, నన్ను కన్వేయర్ బెల్ట్ మీద పెట్టాడు దేవుడు, నేను అటు ఇటు తిరుగుతున్నా, నీళ్ళు అటు ఇటు కొడుతున్నాయి, జలములో పడిపోతున్నా, గాలి గుండా వెళ్తున్నా, కానీ ఇవన్నీ కూడా నన్ను శుభ్రపరుస్తున్నాయి, శుద్ధీకరిస్తున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇప్పుడు కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. ఇంతవరకు నేను థియరీ చెప్పినట్టు చెప్పుకుంటూ వచ్చిన దానికి సంబంధించిన సపోర్టింగ్ వాక్యాలు, ఈ శ్రమలు మనకి ఏ రీతిగా దేవుని ఆశీర్వాదాలను తీసుకొని రాగలవో కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకుంటే, అన్నీ మనం చదవలేకపోవచ్చు, గుర్తు తెచ్చుకోలేకపోవచ్చు. ఈ టైంలో కొన్ని వచ్చిన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఓహో నేను శ్రమలో ఉంచబడినప్పుడు, శ్రమలలో దేవుడు నన్ను ఉంచినప్పుడు, శ్రమలు అనుమతించినప్పుడు ఈ ఆశీర్వాదాలు కొన్నిటిని నాకు ఇస్తాడా అని ధైర్యపరచబడి, ధైర్యంతో బలం తెచ్చుకొని ముందుకు మనం సాగవలసిన వారమైన 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దయచేసి ఈ వచ్చిన భాగాలు బైబిల్ అందరూ తీసి చూస్తూ ఉండండి. ఇక్కడ కూడా పిక్చర్ అదే, దృశ్యం అదే. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది, కొలిమిలో ఉంచబడిన బంగారం సువర్ణం.
ఈ వేడిమి వలన శుద్ధీకరించబడుతుంది. పిక్చర్ ఒకటే, దృశ్యం ఒకటే, కొలిమిలో ఉంచటం. ఇదే సమయంలో ఎందుకు కొలిమి అనేటువంటి దృశ్యం దేవుడు వాడుతున్నాడు అంటే, పాత నిబంధనలో కూడా యెషయా 48:10, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. శ్రమలు, ఇబ్బందులు అనేది కొలిమికి పోల్చబడుతూ ఉన్నది బైబిల్లో. సో ఈ దృశ్యం ప్యూరిఫైయింగ్ మినిస్ట్రీ ఆఫ్ గాడ్ అంటాం. శుద్ధీకరించే దేవుని యొక్క పరిచర్య ముఖ్యంగా ఎలా జరుగుతుంది? శ్రమల ద్వారానే. ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ద్వితీయోపదేశకాండం 4:20. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి, ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఇనుప కొలిమిలో ఉంచబడినట్టుగా శ్రమల గుండా వెళ్ళారు. కన్వేయర్ బెల్ట్ మీద ఉండి అటు ఇటు ఊగిసలాడినట్టుగా అవేగంగా శ్రమలు, ఇబ్బందులన్నీ వచ్చాయి. కనుక ఆ దృశ్యం మీకు అర్థమైందిగా. శ్రమలు, ఇబ్బందులు అనగానే కొలిమిలో ఉంచాడు అనేది మనకు గుర్తుకు రావాలి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10-11 ఏమని అంటాడు ఆయన? మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని, పరిశుద్ధత పొందుకోవాలి, అందుకని శిక్షిస్తూ ఉన్నాడు. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ, ఏమన్నా హ్యాపీగా ఉన్నామా మనం? శ్రమల్లో లేవు. అయితే దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను. దయచేసి గమనించండి, నీతి అనే ఫలం, పరిశుద్ధత అనే ఫలం, వీటన్నిటి ద్వారా మనం పొందుకోగలం. యాకోబు రాసిన పత్రిక 1:2-4 ఈ విశ్వాసమున కలిగే పరీక్ష ఏం పుట్టిస్తుంది? ఓర్పు, క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులు, అనునాంగులను, కొదవలేని వాళ్ళుగా ఉండునట్లుగా. క్యారెక్టర్ డెవలప్ అవుతుంది, విశ్వాసం పెరుగుతుంది, ఓర్పు పెరుగుతుంది, సంపూర్ణులుగా తయారవుతారు, పర్ఫెక్ట్ పర్సన్స్గా తయారవుతారు. ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి. ఈ శ్రమల కొలిమిలో దేవుడు, ఇబ్బందుల కొలిమిలో మనల్ని ఉంచినప్పుడు, పరీక్షిస్తూ ఉన్నప్పుడు. కీర్తన 119:67 నా ఇష్టానుసారంగా తిరుగుతూ వచ్చానయ్యా శ్రమ కలగక మునుపు. ఇప్పుడు ఎందుకు? నాకు శ్రమ కలిగిందిగా, దెబ్బలు కొట్టావుగా, కన్వేయర్ బెల్ట్ మీద పెట్టావుగా, అందుకని ఇప్పుడు నేను వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. కరెక్ట్ చేయబడుతున్నా. శ్రమలు నన్ను కరెక్ట్ చేస్తున్నాయి. శ్రమలు నన్ను కరెక్ట్ చేస్తున్నాయి. ఆనందించు. అందుకనే చదవబడిన వాక్య భాగంలో మీరు శ్రమలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. చదివాంగా, మహానందమని ఎంచుకోండి. యాక్సెప్ట్ దెమ్. నీకు ఇష్టం లేదుగా శ్రమలు, యాక్సెప్ట్ దెమ్. నిన్ను ప్యూరిఫైయింగ్ మినిస్ట్రీలో ఉంచాడు ఆయన, కొలిమిలో ఉంచాడు ఆయన, ఒక ఉద్దేశంతో ఉంచాడు ఆయన. కనుక యాక్సెప్ట్ చేయి. ఇబ్బందులు గుండా వెళ్తున్న కుటుంబంలో కూడా యాక్సెప్ట్ చేయి. ఏదో లాభం ఉంది. ఈల్డ్గా, దేవుని చిత్తానికి లోబడు. ఈ శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు 2 అంశాలు. నీ దృక్పథం వాక్యం ఎడల సరి అయినదిగా పెట్టుకో. నీ దృక్పథం దేవుని చిత్తం ఎడల సరి అయినదిగా ఉంచుకో. వాక్యమే ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నేను ఆదరించేది. దేవుని చిత్తానికి లోబట్టమే నీకు అద్భుతమైన ఫలితాలని ఇచ్చేది. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని హత్తుకోవాలా, దేవుని చిత్తాన్ని లోబడుతూ జీవించాలి. అదే 119వ కీర్తనలో 71వ వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. నువ్వు చెప్తావా ఈ మాట? సోదరుడా, ఈ మాట చెప్పగలమా? ధైర్యంగా మాట్లాడుకుందాం ఓపెన్గా. శ్రమ నుండి ఉండుట నాకు మేలే. సత్యనా చెప్పవు, నువ్వు చెప్పవు, నేను కూడా చెప్పను. నేను ఎందుకు చెప్తా, నువ్వెందుకు చెప్తావు? కానీ ఏమంటాడు భక్తుడు? శ్రమ నుండి నుండుట, ఇది విశ్వాస దృక్పథం అంటే.
ఓ నిజమైన విశ్వాసి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, ఎందుకంటే నేను నీ కట్టలను నేర్చుకుంటున్నా, నీ వాక్యాన్ని అనుసరించి నేర్చుకుంటున్నా, వాక్యాన్ని అనుసరించడం నేర్చుకున్నా కనుక శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దిగులు పడద్దు, నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు. శ్రమల గుండా వెళ్తున్న సోదరి సోదరుడా, భక్తుడు అంటాడు, ఒక విశ్వాసి అంటాడు, శ్రమ నుండి ఉండటం నాకు మేలాయను. నేను వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నా, దేవుని చిత్తానికి లోబట్ట నేర్చుకుంటున్నా. తద్వారా దేవుడు కొన్ని ఆశీర్వాదాలు నాకు దయచేస్తాడు. ఈ ఇబ్బందులు కొలిమిలో పెట్టాడు, కొలిమిలోనే నిరంతరం ఉంచాడు. దయచేసి గమనించండి, కొలిమిలోనే నిరంతరం ఉంచుతాడు. కరెక్ట్గా అవసర సమయాల్లో థర్మోస్టాట్ని ఆఫ్ చేస్తాడు, వేడి కలిగించే దాన్ని ఆఫ్ చేసేస్తాడు, శ్రమల నుంచి బయటికి తీసుకొని వస్తాడు. దయచేసి గమనించండి, దేవుడు శ్రమల మధ్యలో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒక విశ్వాసి శ్రమల్లో ఉంచబడినప్పుడు. 1, ఆయన మనతో ఉంటాడు, శ్రమల్లో ఆయన సన్నిధి ఉంటుంది. 2, ఆ శ్రమల్లో ముందుకు ఎట్టపోవాలో నడిపిస్తాడు, గైడెన్స్ ఇస్తాడు, నడిపిస్తాడు. 3, సరి అయిన సమయంలో శ్రమల నుంచి బయటపడేస్తాడు. శ్రమల గుండా వెళ్తున్నావా, ఈ 3 పనులు దేవుడు నీ పక్షాన చేస్తాడు. నీతో ఉంటాడు, ఈ శ్రమల గుండా పోతున్నప్పుడు నేను నడిపిస్తాడు, సరి అయిన సమయంలో బయటపడేస్తాడు. కొంతకాలమే కనుక దిగులు పడద్దు, వేదన పడద్దు. దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒక భక్తి పరుని యొక్క అనుభవం చదువుదామా? యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. అది సోదరుడు మన యేసన్న గారు యోబు అనుభవాన్ని తీసుకొని ఈ పాట రాసి ఉన్నాడు. శోధించబడిన పేమట నేను సువర్ణంలాగా కనబడతా. ఇదే కొలిమి అనుభవం. శోధనలు, శ్రమలు అంటేనే బైబిల్లో ఇవ్వబడిన ఈ దృశ్యం, ఇమేజ్ కొలిమి అనుభవం. ఇనుప కొలిమి అన్నాడు ఇశ్రాయేల్ విషయంలో, ఇబ్బందుల కొలిమి అన్నాడు యెషయా భక్తుడు. కాబట్టి ఇక్కడ యోబు అంటాడు, నేను శోధించబడిన పిమ్మట కొలిమిలో ఉంచబడిన తర్వాత సువర్ణమై తల్లతల్లలాడే మెరిసే సువర్ణంగా అంట గొప్ప సాక్షిగా తయారవుతా. శుభ్రపరచబడతాం, తలతల మెరుస్తూ ఉంటాం, గొప్ప సాక్షిగా తయారు చేయబడతాం. ఎప్పుడు? ఇబ్బందుల కొలిమిలో ఉంచబడినప్పుడు. దయచేసి గమనించండి. నిజంగా చెప్పాలి అంటే యోబు చాలా భక్తిపరుడుగా ఉన్నాడు. పెద్దగా అతని జీవితంలో కల్మషాలు లేవు, పాపం లేదు, పాపం వల్ల శిక్షించబడలే. నిజంగా చెప్పాలి అంటే భక్తిపరుడిగా మంచివాడిగా ఉండి కూడా ఇబ్బందుల కొలిమిలో ఉంచబడ్డాడు. ఎందుకు? ఇంకా బెటర్ పర్సన్గా తయారు కావటానికి. హల్లెలూయా. ఇంకా బెటర్ పర్సన్గా తయారు కావటానికి, ఇంకా తలతలలాడటానికి, ఇంకా శుభ్రపరచబడటానికి, ఇంకా గొప్ప సాక్షిగా తయారు కావటానికి. ఆ గొప్ప సాక్ష్యమే ఈనాటికి కూడా కోట్లాది విశ్వాసుల్ని ప్రోత్సాహపరుస్తుంది. యోబు జీవితం లేకపోతే మీరు ఆలోచించండి, యోబు జీవితం అనేది
బైబిల్లో లిఖించబడకుండా ఉంటే, యోబు అనేవాడు లేకపోయి ఉంటే, యోబుకు వచ్చిన శ్రమలు అనేవి లేకపోయి ఉంటే, యోబుకి అలాంటి శ్రమలు లేకపోయి ఉంటే, ఎవడు యోబు జీవితాన్ని చూసి ఉత్సాహపరచబడేవాడు, ధైర్యపరచబడేవాడు? ఎంత గొప్ప సాక్షిగా తయారు చేశాడు. ఇబ్బందుల కొలిమిలో ఉన్న తర్వాత బయటకు వచ్చినప్పుడు తలతలలాడుతూ ఉన్నాడు, మెరుస్తూ ఉన్నాడు, గొప్ప సాక్షిగా తయారయ్యాడు. ఈరోజు ఎంతమంది కోట్లాది భక్తులు ఈ గొప్ప సాక్ష్యాన్ని చూసి, యోబు సాక్ష్యాన్ని చూసి, ఈరోజు సరే నేను నా ఆరోగ్యాన్ని కోల్పోయినా, ఈరోజు సరే నా ఆప్తుల్ని కోల్పోయినా, ఈరోజు సరే నా ఆస్తిని కోల్పోయినా, ఒకరోజు దేవుడు నన్ను దర్శిస్తాడు, ఒకరోజు నన్ను ఆశీర్వదిస్తాడు, ఒకరోజు నేను పోగొట్టుకున్నంతా కూడా తిరిగి సంపాదించుకుంటా, అవసరమైతే 2 అంతలు ఇస్తాడు అనే ధైర్యం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? నేను సువర్ణమై మారెదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. ఆయన అన్నాడు, ఈరోజు సువర్ణంలాగా కనబడుతున్నాడు. మనందరికి కూడా గొప్ప సువర్ణం, తలతలలాడే సువర్ణం, శుభ్రపరచబడిన సువర్ణం, అలాగే గొప్ప సాక్షిగా ఉన్న సువర్ణం. మనమందరం ఓదార్చబడుతున్నాం. అతను చూసి, అతని ఇబ్బందుల కొలిమిలో ఉంచబడ్డాడు. ఇటు పోయేటప్పుడు ఎట్టున్నాడో, బయటకు వచ్చినప్పుడు మాత్రం తలతలలాడుతూ వచ్చాడు, సాక్షిగా వచ్చాడు, మెరుస్తూ వచ్చాడు, శుభ్రపరచబడ్డాడు. ఆ దృశ్యం మనల్ని ఓదారుస్తూ ఉంది, మనల్ని ధైర్యపరుస్తూ ఉంది. నేను ఇబ్బందుల కొలమకుండా వెళ్తున్నా, నేను శుభ్రపరచబడతా, నేను మెరుస్తా, నేను తలతలలాడే వ్యక్తిగా తయారవుతా, నేను గొప్ప సాక్షిగా తయారవుతా. ప్రియ సోదరి సోదరుడా, ఇది నీ జీవితం అనుభవం అయి ఉండాలి. నువ్వు కూడా ఒకరోజు ఈ రీతిగా పాడాలి, నేను సువర్ణంగా ఉంటా, నేను తలతలలాడతా, నేను సాక్ష్యం ఇస్తా. ఇబ్బందుల గుండా వెళ్తున్నావా? ఓదార్చబడు. శ్రమల గుండా వెళ్తున్నావా? ఆదరించబడు. ఇది నీ రాబోయే సాక్ష్యం. కొలిమిలో నుండి బయటకు వచ్చినప్పుడు నీకుండే సాక్ష్యం ఇదే. కనుక ధైర్యంగా ఈ కొలిమిలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటావు. దేవుడు నేను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.